నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇటీవల సుప్రీంకోర్టు దేశంలోని అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు ఏవైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ విషయంలో ఒక సంచలనాత్మకంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా సీతమ్మ సాగర్ బ్యారేజ్ మరియు గౌరెల్లి రిజర్వాయర్ వంటి పర్యావరణ అనుమతులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఏవైతే చట్టపరమైన సందిగ్ధత ఏదైతే ఉందో దీంతో తొలిపోయినట్టే. అయితే వాస్తవంగా ఇక్కడ ఒక ఊరట లభించింది. అసలు సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది, ఈ ప్రాజెక్టులపై దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు కానీ లేదా పరిశ్రమను ప్రారంభించాలంటే పర్యావరణ పరిరక్షణ చట్టం ఏదైతే 2006 EIA నోటిఫికేషన్ ప్రకారం ముందే పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. కానీ 2021లో కేంద్ర పర్యావరణ శాఖ ఒక ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. దీని ప్రకారం అనుమతి తీసుకోకుండానే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను త్వరగా ఏదైతే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో కొన్ని షరతులతో అనుమతులు పొందేటువంటి వెసులుబాటు కల్పించారు. అయితే పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ముందుగానే పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయకుండా నిర్మాణాలు పూర్తయ్యాక అనుమతులు ఇవ్వడం పర్యావరణ పరిరక్షణ చట్టం యొక్క అసలు ఉద్దేశానికి విరుద్ధమని వారు కోర్టులో వాదించారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో సర్వోన్నత ధర్మస్థానం ఈ కేసులో వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య జరిగిందో అక్కడ కీలక వ్యాఖ్యలు చేస్తూ 2021 నాటి ఆఫీస్ మెమోరాండం చెల్లదు అని రద్దు చేసింది. కేవలం ఒక పరిపాలన ఉత్తర్వు ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చట్టబద్ధమైన నోటిఫికేషన్లను మార్పు చేయలేమంటూ కూడా స్పష్టం చేసింది. అయితే ఇక్కడ తీర్పులోని ముఖ్యాంశాలు ఒకసారి మనం చూసుకుంటే, పాత అనుమతులు రద్దు కావు. 2021 మెమో ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులను రద్దు చేయబోమని, అవి సురక్షితమని కోర్టు తెలిపింది. అయితే పెండింగ్ దరఖాస్తుల గురించి మాట్లాడుకుంటూ, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న లేదా కోర్టు ఆదేశాల వల్ల నిలిచిపోయిన దరఖాస్తులను చట్టబద్ధమైన విధానంలో సక్రమంగా పరిశీలించాలని ఆదేశించింది. భవిష్యత్ మార్గదర్శకాల గురించి మాట్లాడింది. ఇకపై ప్రతి ప్రాజెక్టు 2006 EIA నోటిఫికేషన్ మరియు 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు పొందాల్సిందే అంటూ కూడా తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుతో తెలంగాణలోని 3 ప్రధాన ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ స్పష్టమైన దారి సుగమైనట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలోని 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టుగా ఇది ఉంది. కృష్ణానది నుంచి 90 TMCల వరద నీటి తరలించడం దీని యొక్క లక్ష్యం. దీనికి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతుల అంశంలో ఉన్న చట్టపరమైన గందరగోళం ఈ తీర్పుతో తొలగిపోయింది. అదేవిధంగా సీతమ్మ సాగర్ బ్యారేజ్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటిది ఇది. సో గోదావరి జలాన్ని నిల్వ చేసి దాదాపు 36 నుంచి 30 TMCల వరకు, అంటే 6,74,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టు అనుమతులు కూడా ముందడుగు వేయనున్నాయి. ఇంకోటి గౌరెల్లి రిజర్వాయర్, సిద్దిపేటలో ఉన్నటువంటి గౌరెల్లి రిజర్వాయర్ స్థానిక ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో సైతం అనుమతులు ఆలస్యానికి ఒక పరిష్కారం లభించింది అనుకోవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో ఒకవైపు పర్యావరణ పరిరక్షణ చట్టాలకు పటిష్టమైన బలం చేకూరగా, మరోవైపు 2021 నాటి పరిపాలనా విధానాల కారణంగా నిలిచిపోయిన ప్రజా ఉపయోగ సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ప్రక్రియ వేగవంతం కానుంది. కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఇకపై ఈ ప్రాజెక్టుల పర్యావరణ ప్రభావ నివేదికలు, ప్రజా అభిప్రాయ సేకరణ మరియు సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పెండింగ్ ప్రాజెక్టులను మార్గం సుగమైందని నీటిపారుదల శాఖ నిపుణులు భావిస్తూ ఉన్నారు. అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎన్ని రోజుల్లో నీళ్ళు అందిస్తుందో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.